Daily. Taste the Daily. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పినా కొందరు తీరు మార్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఇకపై ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని, అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ ఎన్టీఏ కూటమి ఆ ఎమ్మెల్యేలపై గత కొద్ది కాలంగా కూడా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ఆ మంత్రుల పనితీరు గురించి, ఎమ్మెల్యేల పనితీరు గురించి ర్యాంకులు ఇచ్చి అవి వారికి తెలియపరిచి ఎవరు ఎక్కడ ఎలాంటి పొరపాటు చేస్తున్నారు మెరుగుపరుచుకోవాలని అంటూ తదేకంగా ఎమ్మెల్యే పనితీరు గురించి, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్న విధానాన్ని కానీ, ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం కానీ, ఆ ప్రభుత్వ పథకాలను ప్రజలకి తెలియపరిచిన విధానంలో కానీ ఆ ఎమ్మెల్యేలు వెనుకబాటుతనంతో ఉంటున్నారంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు పదే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విచారణ అయితే చేపట్టించారు. ఆ విచారణలో ఎత్తుగొలిపే విషయాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పనితీరు మెరుగుపరుచుకోకపోగా ఆ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వారందరికీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 43 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగలేదు, వాళ్ళు మెరుగుపరుచుకోవాలంటూ కూడా ఆ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారని అంటే ఆ ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ వ్యవహారం, అలాగే ఆ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, అలాగే ఆ నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించటం, అలాగే ఏదైతే ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న నూతన పథకాలను ప్రభుత్వం తరఫున ఆ ప్రజలకు తెలియపరిచే విధానం కానీ, మొత్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఆ ప్రజల వ్యవస్థకి సంబంధించి వారు కొంత దూరంగా ఉంటున్నారన్న ఆ కోణంలో మొత్తానికి రిపోర్ట్ అందిన చంద్రబాబు నాయుడు వారికి పెద్ద ఎత్తున కూడా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు, వారికి నోటీసులు అందించారని చెప్పుకోవచ్చు. తాజాగా వారిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు ఇచ్చారనంటే ఆ ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఏ రకంగా ఉందనేది ఆ ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. కార్యకర్తలకి బీమా లేఖలు కూడా ఇవ్వని, వారి వివరాలు సేకరించండి అని అన్నా కానీ దాని మీద లేదు. పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆ చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆ 43 మంది ఎమ్మెల్యేలకి తక్షణమే నోటీసులు అందజేయండి అని. కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పిక్చర్ల పంపిణీ, ప్రజా కార్యక్రమాలు, అలాగే ఆ సంక్షేమ పథకాలు ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖున ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత కార్యక్రమాల్లో పాల్గొనని 40 మంది ఎమ్మెల్యేలకైతే ఆ నోటీసులు ఇచ్చినట్టు అర్థమవుతుంది. అయితే ఎన్నిసార్లు చెప్పినా సరే కొంతమంది తీరు మార్చుకోవడం లేదని ఆ చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రజలతో మమేకం అయ్యేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాల్లో ఇకపై ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలంటూ కూడా అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడిపోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాలతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఆ ప్రజా సమస్యల నాయకుల బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం మార్గదర్శకాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ, ఆ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలంటూ కూడా
చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. పార్టీ కార్యకర్తల బీమా లేఖలు ఇంకా అందజేయని శాసనసభ్యులు ఈ వివరాలు నాకు అందజేయంటూ కూడా పార్టీ నాయకులకు ఆయన ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడిపిస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆ క్రమం తప్పకుండా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతున్నప్పటికీ మరికొంతమంది నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్న పరిస్థితి. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమేరకు ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక మీదట సహించగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు శుక్రవారం పూట నిర్వహించాల్సిన ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందని, కానీ ప్రజల సమస్య పరిష్కారానికి ప్రతి నాయకుడు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ఇంకా మీద ప్రజాప్రతినిధి వారంలో ఖచ్చితంగా ఒక్కరోజు గ్రీవెన్స్ నిర్వహించే విధంగా నేరుగా అర్జీలు స్వీకరించే విధంగా వ్యవహరించాలని, అలాగే వాటి పరిష్కారాన్ని కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు వచ్చిన అర్జీల వివరాలు తెప్పించుకొని వేగంగా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎవరికైతే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా నియోజకవర్గ స్థాయిలో చాలా ముఖ్యమని పార్టీ పునాదుల దగ్గర నుంచి బూత్ లెవెల్ దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా ఒక ప్రజాప్రతినిధి ఎవరికి పనిచేస్తున్నారు, ఎటువంటి వారికి పనిచేస్తున్నారు అనేది కూడా చాలా కీలకంగా వ్యవహరించే విషయం అనేది ఒక చాలా సున్నితమైన అంశాన్ని కూడా ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను, పార్టీ శ్రేణులను కొందరు ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ వారికే అందరం అందిస్తున్నారు, వాళ్ళకే ఉపయోగపడుతున్నారు అనేది తన దృష్టికి వచ్చిందని, ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటున్న ఎమ్మెల్యేలకు వచ్చిన నచ్చిన వారినే కాకుండా పార్టీలోని సీనియర్లందరినీ కలుపుకొని పోవాలని రోజు కార్యాచరణ, వారానికి ఒకసారి విశ్లేషణ, నెలకోసారి సమీక్ష, ఈ పేరుతో ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. రోజుకో కార్యాచరణ, వారానికి ఒకసారి విశ్లేషణ, నెలకోసారి సమీక్ష అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా అవసరమని కూడా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని సందర్భాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారాన్ని చేస్తా ఉంది టీడీపీ పార్టీ మీద. ఆ టీడీపీ పార్టీ మీద దుష్ప్రచారాన్ని చేసినప్పుడు, ఎన్డీఏ కూటమి మీద దుష్ప్రచారాన్ని చేసినప్పుడు ఎందుకు మీరు తిప్పి కొట్టట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పటికప్పుడు ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతూ వారి యొక్క తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తెలియపరుస్తూ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. పార్టీ ఎదుగుదల కోసం చేస్తున్న ఆ ప్రయత్నాలంటూ ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తిప్పి కొట్టడం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ ముఖ్యంగా వైద్య కళాశాలల నిర్మాణం వల్ల పేదలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకి వైద్య విద్య అందుతాయి, కానీ మెడికల్ కాలేజీలను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటే కూడా ప్రభుత్వం అసత్య ప్రచారాలతో వైసీపీ పార్టీ ముందుకెళ్తుంది. మోందా తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలిచింది. కానీ వైఎస్ఆర్సీపీ రెడ్డి ఇవన్నీ తప్పు అని నిరూపిస్తా అడుగులేస్తా ముందుకెళ్తుంటే ఇది అవాస్తవం అనేది ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఎందుకు చేయట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో పాటు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమి కానీ టీడీపీ పార్టీ కానీ వేళ్లతో సహా ముందుకు వెళ్ళుందంటే పార్టీ శ్రేణులని పట్టించుకుంటేనే ముందుకు వెళ్తుందని లోకేష్ పదే చెప్తున్నాడు. లోకేష్ తన పార్టీ తనకి అక్క ఇచ్చింది, చెల్లినిచ్చింది, తమ్ముడిచ్చింది, అన్ననిచ్చింది, బాబాయ్నిచ్చింది, అందరినిచ్చింది, ఈ పార్టీని నేను ఎప్పటికీ మర్చిపోను, ఇలా ప్రతి ఒక్కరికి కూడా
పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ నాయకులను అదే విధంగా చూడాలంటూ లోకేష్ కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఆ నాయకులు దృష్టి సారించడం లేదు, ఇక మీద దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గ్రామ వార్డు స్థాయిలో పార్టీ శ్రేణుల్ని చైతన్యం చేయాలని ఆ కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీలో క్రమశిక్షణ సేవా దృక్పథంతో వ్యవహరించడం చాలా ముఖ్యమని కూడా ఆ చంద్రబాబు నాయుడు హితబోధ చేశారు. ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరిచేలాగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేసే విధంగా కూడా ట్రస్ట్ బోర్డు కమిటీలను కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఆ జిల్లా స్థాయిలో నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యాచరణ తక్షణమే అమలు పరిచే విధంగా చూడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా ఆ దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఆ సమీక్ష సమావేశంలో అయితే నివురు గారిన నిప్పులాగా ఆ ప్రజాప్రతినిధుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి పార్టీలో ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఎవరిపై ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోవడం తప్పదంటూ నిరూపిస్తూ 43 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వటం అంటే ఆషామాషి కాదు. పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రజలు, ఆ ప్రజలకు ఉపయోగపడాల్సిన ఆ పాత్రలో కీలక పాత్ర పోషించాల్సిన ఎమ్మెల్యేలు, అలాగే ఆ బూత్ లెవెల్ కమిటీ నుంచి గ్రామ స్థాయి నుంచి ఆ పార్టీ ఎదుగుదలకు కానీ ప్రజలకు ఎదుగుదలకు కానీ అధికారులకు ఉపయోగపడే విధంగా చూడాల్సిన ఎమ్మెల్యేలు, ఆ క్షేత్ర స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎమ్మెల్యేలు అడుగులు ముందుకేయకపోతే ఇక మీదట సహించేది లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.